స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తామని ప్రకటనలు ఇవ్వాల్సింది పోయి అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్న కూటమి నేతలపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా చేసిన ప్రలాపనలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ బగ్గుమంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ జనసేన నేతను హెచ్చరించారు. సాక్షి టీవీతో ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల కోసం జనసేన నేత బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కార్మిక సంఘాల పోరాటం వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఒకే రోజు 13,326 పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు ప్రపంచ రికార్డుకెక్కాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డ్స్ యూనియన్ తన రికార్డ్స్ లో నమోదు చేసింది. సంబంధిత ధృవీకరణ పత్రం మోడల్ ను యూనియన్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సోమవారం హైదరాబాద్ లో అందజేశారు. ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చాక గతంలో ఎప్పుడూ ఇలా ఒకే రోజున అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించిన దాఖలే లేవు. ఆ రోజు 87 విభిన్న పనులపై తీర్మానాలు చేశారు. గ్రామాలకు స్వపరిపాలన అందించాలనే కాంక్షతో మొదలైన ప్రయాణంలో కొత్త మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.